హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదువుకుందాం. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్, షాలోమ్, మారనాథ. మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు అభిమానిస్తూ ఆదరిస్తూ ఈ కార్యక్రమం కోసం ప్రభు సన్నిధిలో అభ్యర్థిస్తూ ఉన్నారు. అనగా ప్రభు ఈ కార్యక్రమాన్ని ఇంకా దీవించాలని, ఇంకా కొనసాగింపజేయాలని మీరు ప్రార్థిస్తున్నారు. మీరు కొంతమంది శ్రేయోభిలాషులు అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందుని బట్టి వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. లోకల్ ఛానల్ అయినా కావచ్చు, కానీ స్థానికమైన ఛానల్ అయినా కావచ్చు, కానీ ఒక ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా ఇలా కొనసాగించడం అనేది చిన్న పనేం కాదు. దీని వెనకాల మా ప్రయత్నాలు ఉంటే ఉండొచ్చు, కానీ దీని వెనకాల దేవుని కృప ఎంతో ఉంది. దాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి మా చిన్న పరిచర్య, దీనికోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ దినాల్లో ప్రభు ఆయా ప్రాంతాల్లో నన్ను తీసుకుని వెళ్తున్నాడు. కొంతమంది కోసం ప్రార్థన చేయడానికి, కొంతమందితో మాట్లాడడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ ప్రార్థనా మనవులు దయచేసి మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాలను మాతో పాటు పంచుకోండి. నా చిన్ననాడు, అంటే చాలా చిన్న వయసులో, ఇంచుమించు 6th 7th క్లాస్ ఉన్నప్పుడు విశ్వవాణి కార్యక్రమాలు, ప్రేమధార, లేకపోతే ఇంకా కొన్ని కార్యక్రమాలు చూస్తూ వాళ్ళకి ఆ పోస్టల్ అడ్రస్ తీసుకొని ఉత్తరాలు రాసేవాడిని. కార్డులు లేకపోతే ఉత్తరాలు, ఇన్లైన్ లెటర్స్ రాస్తూ ఏమైనా సందేహాలు అడుగుతుండేవాడిని. అప్పట్లో సినిమా హాల్లో దేవుడు ఉంటాడా, ఇప్పుడు సంగతి కాదు, ఇంకా రకరకాల ఇలాంటి క్వశ్చన్స్ నేను అడుగుతుండేవాడిని. ఆ దేవుజనులు చెప్తున్నటువంటి జవాబుల ద్వారా కొన్ని విషయాలు గ్రహిస్తూ ఉండేవాడిని. కనుక మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ మీరు పంపించవచ్చు, జెన్యూన్ క్వశ్చన్స్. విమర్శనాత్మకంగా విమర్శించాలనే ఉద్దేశంతో కాదు. ఒకవేళ దానికి ఆన్సర్స్ నాకు తెలిస్తే తెలుసు అని చెప్తాను, లేదు లేదని చెప్తాను. తెలియని దాన్ని కూడా నాకు తెలిసినట్టుగా నేను మీకేదో వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేయను. దేవుడు నాకు ఏమైనా అవగాహన ఇచ్చుంటే ప్రార్థన చేసి ప్రభా ఏం చెప్పాలి నాయన అనేటువంటి విషయాన్ని నేను ప్రార్థిస్తాను. ప్రభు నాకు నడిపింపు ఇచ్చిన ప్రకారం మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం మీది, దీంట్లో మీ బాధ్యత ఉంది. మీ బాధ్యత ఉందంటే డబ్బులు పంపించమని అడుగుతాడేమో అనుకుంటున్నారేమో. నో, ఆత్మ సంబంధంగా మీకు ఒక బాధ్యత ఉంది. ఇండైరెక్ట్గా మీరు ఈ పరిచయలో పాలిభాగస్తులు అవుతున్నారు. దీనికోసం ప్రార్థించాల్సిన బాధ్యత. అయ్యో ఎలాగండి, మా వల్ల కాదు, మాకు టైం లేదు. జస్ట్ ఒక్క నిమిషం ప్రార్థన. ప్రభువా, ఈ పరిచర్యని మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఈ పరిచర్యని మీరు దీవించండి. ఇంకా వేరు ప్రాంతాలకు మీ దాసులు వెళ్ళాలి, పరిచర్య చేయాలని మీరు ప్రార్థిస్తే చాలు. మీ దగ్గర నుంచి మేము ఆశించేది అదే. ప్రభు స్పాన్సరింగ్లు అనేవి ప్రభు ఎవరో ఒకరు లేవనెత్తున్నాడు, ఆర్థికమైన వరంలో సమకూరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, జిఎంసి సంతోష్, జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత మెసేజ్లన్నీ మీకు అందుబాటులో తీరిగ్గా మీరు వాటిని విందురు. కానీ అంతేకాకుండా ఆదివారము మా స్థానిక సంఘంలో నేను చేసేటువంటి ప్రసంగాలు అవి అందుబాటులో ఉంటాయి. అవి మీరు ఆ సందేశాలు మీరు వినొచ్చు. ఆ సందేశాల ద్వారా మీరు దీవించబడవచ్చు. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఆ ఐడికి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని లైవ్స్ లింక్స్ మీకు వస్తాయి. మీరు ప్రతి ఆదివారం ఇంచుమించు 50 నుంచి 1 గంట సేపు వరకు ఉన్నటువంటి సందేశాలు మీరు వినొచ్చు. మీ ఖాళీ సమయాల్లో లైవ్ చూడవచ్చు, లేకపోతే ఖాళీ సమయాల్లో లింక్ మీరు క్లిక్ చేసుకుని ఆ సందేశాన్ని మీరు వినొచ్చు. కనుక ఇది మంచి అవకాశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆర్ యు రెడీ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా తమిళ్ ప్రజలు ఉన్నా, మలయాళీ ప్రజలు, కేరళ ప్రజలు ఉన్నా కానీ, లేకపోతే నార్త్ ఇండియన్ హిందీ ప్రజలు ఉన్నా కానీ వారందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమం అందరిది. ఎవరైనా కన్నడ వాళ్ళు ఉన్నట్లయితే, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మీరు
ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కార్యక్రమాలు చూస్తున్నట్లయితే మిమ్మల్ని ఉంచాల్సిన చోటే మీరున్నారు. మీ నివాస స్థలం యొక్క పొలిమేరలు ఆయన నిర్ణయించాడు. కనుక మీరున్న స్థలాన్ని బట్టి మీరున్న మీ మాతృభూమి అయినటువంటి కర్ణాటకను, తమిళనాడు, కేరళలో ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్నాం ఏంటి ఇది అని అనుకోవద్దు. అంతా మన మంచి కొరకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ నిర్ణయించాడు. నాకు ఈ కార్యక్రమంలో వచ్చి బైబిల్ రీడింగ్ హెల్ప్ చేసేటువంటి దేవుజనులు పాస్టర్ డి జ్ఞానసూర్యుడు గారు, ఆయన రాయలసీమ నుంచి వచ్చారు, కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు. ఆయన భాష వేరు, ఆయన మాట తీరు వేరు. ఆయన ఇప్పటికో 10 సంవత్సరాల పైన ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు. పెద్ద పరిచర్య కాకపోయినా కొద్దిమంది విశ్వాసులతో ఏదో చేస్తున్నాడు. ఆయన తన జిల్లాను వదిలిపెట్టి ఈ ప్రాంతానికి వచ్చాడు. అలాగే ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు ఉన్నట్టయితే వారందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాను. మన మధ్యలో ప్రాంతీయ తేడాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. కారణం ఏంటంటే మనందరం ప్రభువులో ఒకటే. రాయలసీమ, తెలంగాణ, కోస్తా అనేటువంటి విభజనలు భౌగోళికంగా ఉన్నాయి, కానీ క్రీస్తులో ఇటువంటి భగవంతునిలో ఇటువంటి విభజనలు లేవండి. ఒక తమిళనాడు, కేరళ, కర్ణాటక అనేటి విభజనలు భౌతికంగా ఉన్నాయేమో కానీ, భాషాపరంగా ఉన్నాయేమో కానీ, భగవంతునిలో అనగా ప్రభువులో ఇటువంటివి లేవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు, అతన్ని లేకపోతే మనల్ని బట్టి, లాజరును బట్టి అని చెప్పి దాన్ని చదువుకొని మనల్ని బట్టి ఏం జరుగుతుంది, ఏమైనా జరుగుతుందా, పిలుపును బట్టి ఏం జరిగిందని, పిలుపును బట్టి నతనీయేలు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక ఆత్మను గెలుచుకున్నాడు, ఒక వ్యక్తిని సంపాదించుకున్నాడు, ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ప్రశ్నించినటువంటి ఇంచుమించు హేతువాదిగా ఉన్నటువంటి నతనీయేలును ఒప్పించి వచ్చి చూడు, కమ్ అండ్ సీ, ఏమో దిగా మాట్లాడద్దు, జస్ట్ కమ్ అండ్ సీ. యేసు దగ్గరికి వచ్చాడు, చూచాడు, కరెక్టే, దిస్ ఈజ్ ట్రూ, హీ ఈజ్ ట్రూ, హీ ఈజ్ జెన్యూన్, హీ ఈజ్ అ మస్సియా అనేటువంటి ఒప్పుకోలు ఆయనలో కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. రెండోది, గలిలయలోని కానా అనేటువంటి ఊరిలో జరిగినటువంటి కళ్యాణములో జరిగినటువంటి క్రీస్తు కార్యం. దానిని బట్టి శిష్యులు ఆయనను నమ్మారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో పిలుపు నమ్మాడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతనీయేలు నమ్మాడు. 2వ అధ్యాయంలో వారు నమ్మారు అంటే మరింత నమ్మారు. ఈ మధ్యలో నమ్మకాన్ని కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందుకున్నారు. పోగొట్టుకున్న విశ్వాసాన్ని, మొదటి ప్రేమలాగా ఉన్నటువంటి మొదటి విశ్వాసాన్ని వాళ్ళు వదిలిపెట్టేశారు. కానీ ఆ మొదటి విశ్వాసాన్ని మరలా తిరిగి పొందుకున్నారు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా లేకపోతే మనం ఆలోచించిన యేసు యొక్క కార్యాన్ని బట్టి ప్రజలు విశ్వసించారు, శిష్యులు విశ్వసించారు, అనగా శిష్యుల మార్పు జరిగింది. మూడవదిగా ఆ స్త్రీ యొక్క, సమరయ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరి వారందరూ కదిలి వచ్చారు, ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి. నాలుగవదిగా మనం ఆలోచిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 35లో జాన్ ద బ్యాప్టిస్ట్ ద్వారా జరిగినట్టు విషయం. అతను జీవించడం వల్ల, అతను బ్రతకడం వల్ల అతను చనిపోయి ఉండొచ్చు, కానీ మీరు నమ్మగలిగితే, మీరు విశ్వసించినట్లయితే రాబో ఏలియా ఇతడే అని చెప్పబడినటువంటి అది యేసు ప్రభు ఆయన గురించి చెప్పాడు. యోహాను గొప్పవాడని చెప్పాడు, యోహాను తక్కువడని మనం ఇప్పుడు అనలేదు. ఆ యోహాను యొక్క వెలుగులో మీరు కొంతకాలం, యోహాను యొక్క జీవితము, పరిచర్య కొంతమందికి వెలుగునిచ్చింది. మన జీవితము, మన పరిచర్య కొంతమందికి వెలుగునిస్తుంది. నీ జీవితం, నీ పరిచర్య కొంతమందికి ఆత్మ సంబంధమైన వెలుగునివ్వాలి. ఎందుకంటే నువ్వు వాక్యం బోధిస్తున్నప్పుడు వెలుగు వెల్లడి అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 5వదిగా మనం ఆలోచించాం, ఒక వ్యక్తి, అతని పేరు ఐనయ్య. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 34 ఐనయ్య అని దేవజనుడు సంబోధిస్తున్నట్టు విషయం. అతడు లేచి నడిచాడు, అతడు వెంటనే లేచాడు. కుంటివాడుగా ఉన్న వ్యక్తి వెంటనే లేచాడు, నడవలేనివాడు వెంటనే లేచాడు. యేసు నామములో శక్తి అతని జీవితంలోకి, అతని దేహంలోకి, అతని బలహీన శరీర అవయవాల్లో ప్రవేశించింది. తద్వారా అతడు దిగ్గున లేచాడు, ఉన్నట్టుండి లేచాడు. అతను అకస్మాత్తుగా లేచాడు. దానివలన అతనిని చూచి
లుద్దాలోను షారోనులోను ఉన్నటువంటి ప్రజలు, షారోను మైదాన ప్రాంతపులోని ప్రజలు, స్తోత్రం, వారు ప్రభు తట్టు తిరిగారు. అతని తట్టు తిరిగారు, అతన్ని చూశారు, ప్రభు తట్టు తిరిగారు. మనల్ని చూడాలి, మనల్ని చూస్తారు అనుకుందాం, చూసి మన దగ్గర ఆగిపోకూడదు. మన తట్టు తిరగకుండా, మన వైపే చూస్తూ ఉండకుండా ప్రభు వైపు తిప్పగలిగి ఉండాలి. ఈ రోజుల్లో దేవుని సేవకులు వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. హీరో వర్షిప్ జరుగుతుంది ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా అభిమానిస్తాం, ఆయన అంటే అభిమానం, ఆయన కోసం ప్రాణం పెడతాం, ఆయన జిందాబాద్, ఆయన గొప్పవాడు అని కొన్ని సంస్థలు కొంతమంది సంస్థ నాయకుల్ని హీరోలుగా చేశారు. హీరోలుగా వీళ్ళు చేస్తున్నారే కానీ దేవుని దృష్టికి వాళ్ళు జీరోలు అయి ఉండొచ్చు. జీరోలను మనం హీరోలుగా చేయడం విచారకరమైన విషయం. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన టైటిల్, లేకపోతే మన ఈ టీవీ కార్యక్రమం పేరు ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్. ఆయన సేవకులు హెచ్చవలసి ఉన్నదేని కాదు, ఆయన అనుగ్రహించినటువంటి సంఘం, పెద్ద సంఘము యొక్క కాపరులు హెచ్చవలసి ఉన్నదని కాదు. ఆయన ఆర్థిక వనరులు అనుగ్రహిస్తే టీవీలో బోధించేటువంటి టీవీ ప్రసంగికులు హెచ్చవలసి ఉన్నదని కాదు, లేకపోతే పుస్తక రచయితలు హెచ్చవలసి ఉన్నదని కాదు, యూట్యూబ్లో పాపులారిటీ పొందిన వాళ్ళు హెచ్చవలసి ఉన్నారని కాదు, మంచి మంచి కామెంటరేటర్స్ కాదు, యేసు మాత్రం హెచ్చవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. అటువంటి ఒక దివ్య దృక్పథంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. హీ మస్ట్ ఇంక్రీజ్, జీసస్ మస్ట్ ఇంక్రీజ్ ఆల్వేస్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఇన్ అవర్ మినిస్ట్రీస్. దేవుని స్తోత్రం. అతనిని బట్టి అనగా అతనికి కలిగినటువంటి స్వస్థతను బట్టి 2 ప్రాంతాల్లోని ప్రజలు, యేసును బట్టి అందరూ, యేసును బట్టి శిష్యులు, పిలుపును బట్టి ఒక వ్యక్తి నతానీయులు, ఆ స్త్రీని బట్టి ఆ ఊరివారు. కానీ స్తోత్రం, హల్లెలూయా, ఈ వ్యక్తిని బట్టి 2 ఊర్లలోని ప్రజలు మార్పు చెందారు, ప్రభు వైపు తిరిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూదా మతంలో ఉన్నట్టు వాళ్ళు యేసు వైపు తిరిగారు. ఒక సూచక్రియ తిప్పింది వాళ్ళని. సూర్యుడు సూర్యకాంతి పువ్వును తన వైపు తిప్పుకుంటున్నట్లుగా ఒక సూచక్రియ, స్తోత్రం, మనల్ని యేసు వైపు తిప్పుతుంది. యేసు వైపు తిప్పితేనే అది స్వర్గ సంబంధమైన సూచక్రియ. నా వైపు నేను చేశాను, నేను ప్రార్థన చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, 21 రోజులు ఉపవాసం ఉన్నాను, దాని ఫలితంగా ఇది, దేవుడు నాకు స్వస్థ వరం ఇచ్చాడు, దాని ఫలితంగా ఇది జరిగింది అని చెప్పుకుంటూ మన వైపు తిప్పుకుంటే శాపమే. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం నిన్న ధ్యానించుకున్నటువంటి విషయాలు, అనగా నిన్న వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. అనగా అదే మూలవాక్యం, యోహాను సువార్త 12వ అధ్యాయం 10-11 వచనాలు. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా నలచన చేసిరి. నిన్న మరియు మొన్న ఇది 3వ రోజు. ఏంటి 3వ రోజు అనొచ్చాము? యోహాను సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు ధ్యానించుకుంటుంటే 3వ రోజు. 12వ అధ్యాయంలో మనం ఇంతకుముందు 1-2 మెసేజ్లు మనం ఆలోచించాం. తర్వాత ఇంకా మనకున్నది 42 రోజుల్లో 13, 14, 15, 16, 17వ అధ్యాయం ప్రార్థన కాబట్టి దాన్ని వదిలేస్తాం. 18, 19, 20, 21 అనగా 8 అధ్యాయాల్లోంచి 42 ప్రసంగాలు, ఒక 5 ప్రసంగాలు చొప్పున చేస్తాను. యోహాను సువార్త మనం కంప్లీట్ చేసుకుందాం. తర్వాత ప్రభు చిత్తమైతే అపోస్తుల కార్య ధ్యానాల్లోకి వెళ్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య భాగాలు చదువుకున్నాం. మన టైటిల్ ఆయనను బట్టి, అతనిని బట్టి అని రాయబడింది. ఇప్పుడు అతనిని బట్టి పక్కన పెట్టేద్దాం. యేసును బట్టి ఏం జరిగింది? లాజరును బట్టే జరిగితే, లేచిన వాని వలనే ఏదో జరిగితే, లేచిన వానిని బట్టి ఏదో జరిగితే, లేపిన వానిని బట్టి ఏం జరగదా? అనేక రెట్లు అధికంగా జరిగే అవకాశం ఉంది. యేసును బట్టి ఏం జరిగింది? స్తోత్రం. అతనిని బట్టి అంటున్నప్పుడు అతని వైపు దృష్టి ఉంచక, ఇద్దరున్నారు అక్కడ, యేసు, లాజర్. ఒకవేళ వాళ్ళు కన్నులెత్తి చూసినప్పుడు లాజరు కనిపించలేదు, యేసు ఒక్కడే కనిపించిన అన్నట్టుగా ఉండాలి.
ఒకళ్ళ మరియా మార్తా ఇంకా ఎవరైనా, లేకపోతే ఆ నాయూను అనేటువంటి ఊర్లోని ఆ విధవరాలి కుమారుడు ఒకళ్ళు అక్కడ ఉందనుకుందాం. ఒక చనిపోయిన చిన్నది 12 సంవత్సరాల పాప తలితాకుమి అని ఎవరినైతే యేసుప్రభు పిలిచాడు, ఈ ముగ్గురిని కూర్చోబెట్టామనుకుందాం, నిలబెట్టామనుకుందాం. అక్కడ యేసుప్రభు ద్వారా, యేసుప్రభు పరిచర్య ద్వారా, యేసుప్రభు యొక్క దివ్యశక్తి ద్వారా చనిపోయి తిరిగి లేచిన ముగ్గురున్నారు. మనం వీళ్ళ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం? వీళ్ళెవరిని కాదు, పక్కన యేసుప్రభు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం సెలెక్ట్ చేసుకోవడం లేదు, యేసును మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. అలనాడు రూపాంతర పర్వతం మీద మోషే, ఏలియాలు కనిపించారు, బాగానే ఉంది. కానీ ఆకాశం నుంచి ఒక స్వరం వినబడింది. వారు కళ్ళెత్తి చూసినప్పుడు యేసు తప్ప ఏం కనపడలేదు. యేసును మాత్రమే చూద్దాం, అది మనకు క్షేమం. పెద్ద పెద్ద సంఘ కాపురాలను చూస్తూ కూర్చుంటే మనకు క్షేమం కాదు, అది మనల్ని క్షేమ అనుభవంలోకి నడిపిస్తుంది అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయనను బట్టి జరుగుతున్న విషయాలు ఏంటి? 1వ పాయింట్ 13వ వచనం. స్తోత్రం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, లాజరును ఎదుర్కొనబోయి కాదు, యేసును ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట, జయము జయము హోసన్నా ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. అయ్యా కేకలేండి, నేను చివరిసారి యెరూషలేము ప్రవేశించబోతున్నాను, మళ్ళీ నెక్స్ట్ టైం రాలేను నేను చనిపోతాను, కాబట్టి మీరు చివరిసారికి వస్తున్నాను, లాస్ట్ కాబట్టి మీరు కేకలు వేయండి అని చెప్పలేదు. ప్రజలు పరప్రేరణ బట్టి కాదు, ప్రజలు స్వయంగా వాళ్ళు కేకలు వేశారు, ఆర్భటించారు. ఎందుకు? ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. స్తోత్రం అనగా కైసరికి స్తోత్రం అని కాదు, అప్పట్లో అధికారములో ఉన్న రాజుకి వందలు వేలాది స్తుతులు పలికినటువంటి జనాంగం. అప్పుడే గొల్లియాతును చంపి గొల్లియాతు తల పట్టుకొని వస్తున్న దావీదును ఉద్దేశించి దావీదుకు 10,000 స్తుతులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అధికారములో ఉన్నవానికి కొన్ని స్తుతులు, అధికారం పొందబోయేవానికి మరిన్ని స్తుతులు, అభిషేకం కోల్పోయిన వానికి కొన్ని స్తుతులు, కానీ అభిషేకము పొంది ఆత్మలో బలపడుతున్న వానికి మరిన్ని స్తుతులు వాళ్ళు పలికారు. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట లాజరును ఉద్దేశించి కాదు. లాజరు విషయం అనేది అక్కడి వరకే జరిగింది 10-11 వచనాల్లో. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి 13వ వచనం నేను చదువుతున్నాను. సో దే టుక్ పామ్ బ్రాంచెస్. స్తోత్రం. పామ్ ట్రీ ఈజ్ అ సింబల్ ఆఫ్ ట్రయంఫ్, విక్టరీ ఓవర్ డెత్. స్తోత్రం. దెబోరా గారు అలాగే ఖర్జూరపు చెట్టు కింద కూర్చొని తీర్పును విధించేవారు అని మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూడొచ్చు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఖర్జూరపు మాటలు చేత పట్టుకునని. అండ్ వెంట్ అవుట్ టు మీట్ హిమ్ ఎవ్రీవన్ వాస్ షౌటింగ్ లార్డ్ బీ అవర్ సేవియర్. అనగా జయము అనేదానికి, హోసన్నా అనేదానికి ఇక్కడ చేయబడినటువంటి తర్జుమా ఏంటంటే హోసన్నా లేదా హోషియానా, లార్డ్ బీ అవర్ సేవియర్, ప్రభువా మాకు రక్షకుడుగా ఉండు అని ప్రార్థనా గీతాన్ని, ప్రార్థనా నినాదాన్ని పలికారు. Blessed is the one who comes to us, sent from Yahweh, the King of Israel. స్తోత్రం. 118వ కీర్తన 25-26 వచనంలో పాటను వాళ్ళు పాడారు. పాట గుర్తొచ్చింది సడన్గా, సందర్భోచితమైన పాట పాడారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పాట పాడారు, కేకలు వేస్తున్నారు. కేకలు పాట. కేకలు రిథమిక్గా ఉండవు, దానికి ఒక రిథం ఉండదు. కానీ పాటకు మాత్రం రిథం ఉంటుంది, లయం ఉంటుంది, లేకపోతే రాగం, తాళం, పల్లవేనో లేకపోతే ఈ టైప్లో. కేకలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. కేక పాట కలుసుకున్న సందర్భం అది. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ జీసస్. యేసును బట్టి ఆర్భాటపు అనుభవం కలిగింది. యేసును బట్టి షౌటింగ్స్ జరిగాయి. మీరు ఊరుకునేళ్ళ రాళ్ళు కేకలు వేరు. యేసును బట్టి ఆర్భాటం జరిగింది. అతనిని బట్టి, లాజరును బట్టి ఏదో జరిగింది. లాజరును బట్టి జరిగిన దానికన్నా యేసును బట్టి ఎంతో జరిగింది. యేసును బట్టి ఒకటి ఆర్భాటం జరిగింది. ప్రజలు ఆర్భటించారు. అలనాడు నిబంధన మందసాన్ని చూసి ప్రజలు గట్టిగా కేకలు వేశారట. ఎమోషన్కి గురైపోయారు వాళ్ళు. యేసు చేసిన కార్యాన్ని బట్టి, యేసు లాజరును లేపడాన్ని బట్టి, యేసు యెరూషలేముకి రావడాన్ని బట్టి, ఖర్జూరపు మట్టలు అనగా
ఖర్జూరపు చెట్లకు ఉన్నట్టు కొమ్మలని నరికి తీసుకుని వచ్చి వాటిని ఊపుతూ, అనగా వాళ్ళు పెంతెకోస్తు పండగ రోజు ధాన్యాన్ని తీసుకొచ్చి అల్లాడించినట్లుగా అలాగా ఖర్జూరపు మట్టలు తీసుకొని అల్లాడిస్తున్నారు. వారు ఆయన్ని ఎదుర్కొని పోయి, జయము, లార్డ్ బీ అవర్ సేవియర్, జయము, స్తోత్రం. విక్టరీ అని కాదు, ఏ విక్టరీ, ఎవరికి ఏంటి అని కాదు. హోషన్నా అనే మాట హోషియానా అనే మాటలోంచి వచ్చింది. యూదుల యొక్క ప్రార్థన అది, మమ్మల్ని రక్షించము, సేవస్, స్తోత్రం. అనగా ఆయన మాకు జయాన్ని కలిగిస్తాడు, మమ్మల్ని రక్షించే జయాన్ని అనుగ్రహిస్తాడు, మాకు జయ జీవితాన్ని అనుగ్రహిస్తాడు, ప్రభువు జయాన్ని ఇస్తాడు అని ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు, తన సొంతంగా వస్తున్న ఇశ్రాయేలు రాజు, ప్రభువు పేరట వస్తున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేశారు. లాజరును బట్టి ప్రజలు ఆయన్ని చూడడానికి వస్తే యేసును బట్టి ఆర్భాటం జరిగింది అనే సంగతి గుర్తు చేస్తున్నాను. రెండో విషయం 16వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిష్యులు ఈ మాట మొదట గ్రహించలేదు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి ఆ ప్రవచనాత్మకమైన మాటను, ఆ ప్రవచనం నెరవేరడాన్ని వాళ్ళు మొదట గ్రహించలేదు. అప్పుడు గ్రహించలేదు. యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గురించి వ్రాయబడినయో వారు ఆయనకు వాటిని చేసినని జ్ఞాపకం తెచ్చుకొని దేవుని స్తోత్రం. Now Jesus' disciples did not fully understand the importance of what was taking place, but after he was raised and exalted into glory, they understood how Jesus fulfilled all the prophecies in the scriptures that were written about him. స్తోత్రం. ఆయన గురించి చెప్పబడినవన్నీ, యేసు మహిమపరచబడినప్పుడు ఆయన గురించి రాయబడిననియు, స్తోత్రం, వారు ఆయనకు వాటిని చేసిరనియో జ్ఞాపకం తెచ్చుకొనిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట. రెండో మాట ఏం జరిగింది? ఒక ఆత్మ సంబంధమైన జ్ఞాపకము వాళ్ళలో వచ్చింది. ఒక స్పిరిచువల్ మెమరీ, వాళ్ళ మెమరీ రిన్యూ అయింది. స్తోత్రం. ఒకటి ఆర్భాటం జరిగింది, రెండోది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాపకం వాళ్ళ మనసులో. యేసు మరిచిపోయిన దాన్ని యేసు వారికి జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు, మనకు వాక్యంలోని విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఆయన నా సంగతులు మీకు బోధిస్తాడు, ఆయన యేసు సంగతులు బోధిస్తాడు. స్తోత్రం. యేసు రాకడ గురించి బోధిస్తాడు. ఏదైనాలో ఆయన తన రాకడ గురించి, యేసు రాకడ గురించి, ఎప్పుడు ఏంటి అనే దాని గురించి బయలుపరుస్తాడు. అది ఎవరికి తెలియదని చెప్పబడినప్పటికీ కూడా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఎవరికి బయలుపరచడానికి కాదు దాని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండో విషయం ఒక ఆత్మీయమైనటువంటి జ్ఞాపకం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో సూర్యుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. మనుషులు కాబట్టి పరిసయ్యులు, ఇందాక ప్రధాన యాజకులు అనే మాట మనము 10-11 వచనాలు చూసాం. ఇప్పుడు రాయబడింది పరిసయ్యులు ఒకరితోనొకరు మన ప్రయత్నములెట్లు సఫలమయ్యను కాదు, నిష్ప్రయోజనమైపోయినాయి. ప్రయోజనకరంగా మారాయని కాదు, నిష్ప్రయోజనమైపోయినాయి. స్తోత్రం. మన ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయినాయి. వి వర్ ఫెయిల్డ్, అవర్ రిలీజియన్ వాస్ ఫెయిల్డ్, అవర్ ట్రెడిషన్స్ వర్ ఫెయిల్డ్. ఓహ్, వాళ్ళు ఓడిపోయారని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఓడిపోయారు, వాస్తవం. ఓడగొట్టాడు యేసు ప్రభు. జరిగిన పోరాటంలో, సమరములో చిత్తు చేశాడు యేసు ప్రభు. ఎత్తులకు పై ఎత్తులు వేసి వాళ్ళ ఊహకు అందని విధంగా గొప్ప విజయాన్ని సాధించాడు. శత్రువు మీద నీ చెయ్యి పై చెయ్యిగా ఉండాలి. శత్రువు మీద ఆధిక్యం చెలాయించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, యేసును బట్టి ఏం జరిగింది? అతనిని బట్టి అనగా లాజరును బట్టి ఏదో జరిగింది. ఆయనను బట్టి ఏం జరిగింది అనగా యేసును బట్టి. ఒకటి, యేసును బట్టి ఆర్భాటం జరిగింది. యేసును బట్టి ఆత్మ సంబంధమైన జ్ఞాపకము గుర్తు చేయబడింది. ఆత్మ సంబంధమైన అనుభవం, ప్రవచన నెరవేర్పు గుర్తు చేయబడింది. మూడోది, అపజయాన్ని వాళ్ళు సమ్మతించారు. అపజయము అంగీకరించబడింది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఆయనను బట్టి నువ్వు ఓడిపోతావు. ఆయనతో పోరాడలేవు, పోరాడి గెలవలేవు.
దేవునితో మీరు పోరాడే వాళ్ళు అవుతారు సుమి అని అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో గమనియేలు తెలివిగా చెప్పినట్టు మాట మనం చూస్తున్నాం. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 21వ వచనం. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన బెత్సయిదా వాడైన ఫిలిప్పు అనేటువంటి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా 6వ అధ్యాయంలో ఉన్న పిలుపు, 1వ అధ్యాయంలో ఉన్న పిలుపు, 14వ అధ్యాయంలో ఉన్న పిలుపు దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసును చూడగొరుచున్నామని చెప్పగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఫిలిప్పును వచ్చి చెప్పి, so they went to Philip who came from the village of Bethsaida in Galilee, and they asked him, would you take us to see Jesus? We want to see him. మమ్మల్ని తీసుకుని వెళ్తావా? మేము యేసును చూడగోరుచున్నామని కాదు, యేసును చూచున్నట్లుగా మమ్మల్ని తీసుకుని వెళ్తావా? యేసుతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తావా? స్తోత్రం. మరి 21 మాత్రమే చదువుకోవాలి. 21 కూడా అయ్యగారు చదివేశారు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఒక ఆశ కలిగింది. వీ వాంట్ టు సీ జీసస్. దట్స్ అ డిజైర్ ఆఫ్ అవర్ సోల్స్. మన ఆత్మల ఆశ ఇదే. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా. ఆశ. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశలు ఉన్నాయా? నా ఆశ అంతా నీవే యేసయ్యా, నా ధ్యాస అంతా నీవే అని పాడుకుంటాం. మనం పాటలు చక్కగా పాడుకుంటాం. యేసును బట్టి జరిగిన 4 విషయాలు. ఒక ఆర్పాటం జరిగింది, ఒక ఆత్మీయ జ్ఞాపకము గుర్తు చేయబడింది, ఒక అపజయం అంగీకరించబడింది, 4వది ఒక ఆశ పుట్టింది. దేవునికి స్తోత్రం. యేసును బట్టి నీకు ఆశలు పుడతాయి. స్తోత్రం. యేసును బట్టి ఆత్మ సంబంధమైన విషయాల్లో నీకు ఆశ పుడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఒక ఆర్భాటం జరిగి ఒక ఆత్మ సంబంధమైన సంగతి గుర్తు చేయబడి, దేవా మీకు వందనాలు, ఒక అపజయాన్ని అంగీకరించబడి ఒక ఆశ మాలో పుట్టింది. నిన్ను చూడాలని, ఒకరోజు స్వర్గంలో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని మా ఆశ ప్రభువా. మేము అక్కడికి రావాలని మా ఆశ. మాలో మీరు పుట్టించిన ఆశలను బట్టి, మీరు మాకు పుట్టించిన జ్ఞాపకాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.